కిడ్నీ వ్యాధి అనగానే చాలామంది క్రియాటినిన్ గురించి చాలా ఎక్కువగా భయపడుతుంటారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్రియాటినిన్ అనేది ఒక మార్కర్ మాత్రమే. దాని ద్వారా మనం కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది అనేది అసెస్ చేస్తాం. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు అక్యూట్ కిడ్నీ ఇంజురీ కావచ్చు, క్రానిక్ కిడ్నీ డిసీజ్ కావచ్చు, ఏ రకమైన కిడ్నీ ఇంజురీ వచ్చినా కానీ క్రియాటినిన్ అనేది పెరుగుతుంది. అంటే కిడ్నీ ప్రాబ్లం రావడం వల్ల క్రియాటినిన్ అనేది పెరుగుతుంది. అంతేకాని క్రియాటినిన్ పెరగడం వల్ల కిడ్నీ ప్రాబ్లం వస్తుంది కాదు. సో ఇట్ ఈస్ ది అదర్ వే. సో ఇప్పుడు ఈ క్రియాటినిన్ తగ్గించగలమా అంటే ఆ కిడ్నీ ప్రాబ్లం వచ్చిన వెంటనే మనం రికగ్నైజ్ చేసి దానికి కరెక్ట్ కాజ్ ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేయగలిగితే క్రియాటినిన్ తగ్గుతుంది. అంటే కొన్ని రకాల గ్లామరులోనెఫ్రైటిస్ అంటే లూపస్ నెఫ్రైటిస్ లేదంటే ఆంకావాస్కులైటిస్ ఇలాంటి పేషెంట్స్ చాలామంది క్రియాటినిన్ 10-11 డయాలసిస్ రిక్వైరింగ్ స్టేజ్లో కూడా వచ్చి కరెక్ట్గా అంటే ఆన్ టైం వస్తే వాళ్ళకి ట్రీట్ చేసి మళ్ళీ క్రియాటినిన్ నార్మల్ అయిన పేషెంట్స్ ఉన్నారు.